నమస్కారం. మళ్ళీ చాలా కాలం తర్వాత కార్తీక మాసంలో కృతిపతి నిర్ణయం అని తరువాత భాగం భాగవతంలోని పద్యాలను చెప్పుకుందాం. మొదటి పద్యంలో వారు చెప్తున్నారన్నమాట. మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులున్ సొమ్ములు కొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట వ్రేటులంబడక సమ్మతితో హరికిచ్చి చెప్పిని బొమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్ అని ఎంతో గర్వంగా గొప్పగా వారు ఎందుకు రాస్తున్నారు, ఎవరికి దీన్ని అంకితం చేస్తున్నాను, ఎందుకు చేయటం లేదు, ఎవరికి చేయటం లేదు వాళ్ళకి అన్నదాన్ని చక్కగా వారు వివరించి చెప్పుకున్నారు. ముందేమన్నారంటే, అప్పటికి మనం ఇదివరకే చెప్పినట్టుగా శ్రీనాథుడు మొదలగు కవులందరూ కూడా, తెలుగు కవులు మిగతా కవులు కూడా రాజులకి అంకితం ఇచ్చేవారు. ఎందుకు అనంటే వాళ్ళు పోషిస్తారు, డబ్బులు ఇస్తారు, తద్వారా జీవనం హాయిగా ఉంటుంది అని. కానీ వాళ్ళకి ఇస్తే ఏదో ముందు వాళ్ళని చాలా పొగడాలి. చెప్పాను కదా మొన్న, శ్రీనాథుల వారే 70 పద్యాలు ఆ రాజులు, రెడ్డి రాజులు వాళ్ళ గురించి పొగుడుతూ చెప్పారనమాట. అందుకని పోతన గారు అలాంటి కష్టాలేం పడకుండా వారు డైరెక్ట్గా నేను హరికే సమ్మతం దీన్ని అంకితం ఇస్తున్నాను అన్నారు. అందుకని మొదలు ఏమని చెప్పారు, మనుజేశ్వరాధములకిచ్చి. ఈ మనుజేశ్వర, ఈ మనుజ మనుజ అని అదొక సంధి అన్నమాట తెలుగులో. ఈ విధి ఇవ్విధి అని. సో ఈ మనుజ ఈశ్వరులు, మనుజులకి ఈశ్వరులు అంటే మనుజులని శాసించేవాళ్ళు అంటే రాజులు అని. భగవంతుడు కూడా అవుతాడు, సాధారణంగా రాజులు. ఈ మనుజేశ్వరుల అధముల, ఈ మనుజేశ్వరాధములు, ఈ రాజుల్లో వీళ్ళు కూడా వేస్ట్ రాజులు. వీళ్ళెవరు పోనీ ధర్మాన్ని రక్షించడానికని, సంస్కృతిని నిలబెట్టడానికని ఉన్నటువంటి రాజ్యం చేస్తున్న వాళ్ళ కారు. వాళ్ళ విలాసాలు, వాళ్ళ నాట్యాలు, భోగాలు, వాటిని కోసమనే బ్రతుకుతున్నటువంటి ఈ రాజులు అధములు. అందుకని ఈ మనుజేశ్వరాధములకు ఇచ్చి అంటే అంకితం ఇచ్చి. ఎందుకని ఇస్తే ఏమిటవుతుంది అంటే, పురంబులు వాహనంబులు సొమ్ములు కొన్ని పుచ్చుకొని. జనరల్ వాళ్ళకి అంకితం ఇస్తే వాళ్ళు కొన్ని పురాలు అంటే అగ్రహారాలు రాసి ఇచ్చేస్తారు, ఈ ఊళ్ళు మీకే అని. సో అప్పుడు హాయిగా వీళ్ళు ఎంజాయ్ చేయొచ్చు ఈ కవులు అని. పురంబులు వాహనంబులు, కొన్నిసార్లు పల్లకిలు, ఇదివరకు కాలంలో అయితే రథాలు కూడా ఇచ్చేవారు. సొమ్ములు అలాగే నాణాలు, 1000 కోటి నాణ్యములు, బంగారు నాణ్యాలు ఇచ్చేవారు అని. సో పురంబులు వాహనంబులు సొమ్ములు, కవిత్వాన్ని రాజుకి అంకితం ఇచ్చి ఈ పురములు వాహనాలు సొమ్ములు కొన్ని అది కూడా పుచ్చుకొని అంటే ఎక్స్చేంజ్ చేసుకుని, శరీరము వాసి. సరే ఇచ్చాక ఏమవుతుంది, చొక్కి అంటే అలసిపోయి. ఎందుకని అలసిపోయి, ఈ ట్రేడ్ డీల్స్ ఇవన్నీ చేసి అలసిపోయి శరీరము వాసి. సరే ఇచ్చారు, ఓకే, అలసిపోయాక వీటిని ఇంక ఎంజాయ్ చేయడం మొదలెట్టి అసలు తనకి దేవుడు ఎందుకు ఈ పాండిత్యాన్ని ఇచ్చాడు, ఈ కవిత్వాన్ని ఇచ్చాడు, తద్వారా ఏ సాధ్యాన్ని సాధించాలో అది మరిచిపోయి ఈ భౌతిక భోగాలని అనుభవించడంలో మునిగిపోయినటువంటి శరీరము వాసి అంటే అలసిపోయి, అంటే అది శిథిలం అవుతూ జరావస్థలో పడుతూ శరీరము వాసి. తర్వాత కాలుచే వాసేక ఏమవుతుంది, ఫైనల్లీ శరీరము వదిలేస్తాం, శరీరం వదిలేస్తుంది, ఆత్మ వదిలేసాక కాలుచే, కాలు అంటే కాలుడు అంటే యమధర్మరాజు. కాలుచే సమ్మెట వ్రేటులంబడక. సమ్మెటలు అంటే సుత్తి, కట్ ఠక్ ఠక్ అని కొట్టేదాన్ని సమ్మెట అంటారు. సమ్మెట వ్రేటులు అంటే తమిళ్లో కూడా వేటు అంటారు. వేటు అంటే దెబ్బ. సమ్మెట వ్రేటులన్ పడక. ఆ సుత్తి దెబ్బలకి కాలుడు ఇచ్చే దెబ్బలు ఏరా, నీకు నేను పాండిత్యం ఏదో దేవుడి హరినామస్మరణ స్తుతి చేయమని చెప్పి, ధర్మాన్ని బోధ చేయమని చెప్పి నీకు ఈ పాండిత్యం ఇస్తే, నువ్వేమో ఈ రాజులను పొగుడుతూ ఈ రెడ్డి రాజు వీడు అని వాళ్ళని పొగడడానికని, లేదు వేస్ట్ శృంగార కావ్యాలు రాసుకోవడానికని దానికి వాడతావా నీ బుర్రని, నో, నీకు శిక్ష పడాల్సిందే అని చెప్పి ఆయన కొట్టే దెబ్బలు
భరించలేక పడక వాటికి ఆ దెబ్బల పాలు పడక సమ్మతితో అంటే పూర్తి అంగీకారంతో, ఇలాంటి భయం కోసమని కాదు, నిజంగా ఈ తత్వం తెలిసి సమ్మతితో హరికిచ్చి, హరికే అంకితం ఇస్తున్నానన్నాడు. అసలు అలాంటి ప్రయోగం ఇప్పటిదాకా ఎవరు చేయలేదు అనమాట. అందరూ అంకితం ఎవరో ఒక రాజుకో వ్యక్తికే చెప్పారు. కానీ పోతన గారు హరికి సమ్మతితో హరికిచ్చి, హరికే సాక్షాత్తుగా అంకితం ఇచ్చి చెప్పాను. ఈ భాగవతాన్ని చెప్తున్నాను. ఎవరు? ఈ బమ్మెర పోతరాజు ఒకడు. ఎంత గర్వంగా చెప్పుకున్నారో. ఈ బమ్మెర పోతరాజు అని నేను ఒకడిని మాత్రమే హరికి నేను సమ్మతితో అంకితం ఇస్తున్నాను. సమ్మతితో హరికిచ్చి చెప్పే ఈ బమ్మెర పోతరాజు ఒకడు. ఏమిటి చెప్తున్నాను? భాగవతమ్మన్, ఈ భాగవతాన్ని చెప్తున్నాను. ఎందుకని? ఏ ఉద్దేశంతో అయితే భగవంతుడు నాకు ఈ పాండిత్యాన్ని ఇచ్చాడో అది నెరవేర్చడానికని. ఏమిటది? జగద్హితంబుగన్, జగద్ధితంబుగన్ అని సంస్కృత సంధి. జగద్ధి జగద్ధి అవుతుంది. జగద్ధితంబుగన్, జగత్తు యొక్క హితము కోసమని. జగత్తు యొక్క హితం ఎలా కలుగుతుంది ఈ భాగవతం ద్వారా అంటే మనందరికీ తెలిసిందే. ఏమిటి? భాగవతం చదువుకుంటే సన్మార్గం తెలుస్తుంది, సద్భక్తి కలుగుతుంది, వినయము కలుగుతుంది, ప్రేరణ కలుగుతుంది, మార్గదర్శనం దొరుకుతుంది. జీవితాన్ని చక్కని మార్గంలో బాధలు పడకుండా, అనవసరమైన ఈర్ష్య అసూయాల మదమాత్సర్యాలలో పడకుండా, ఎందుకోసం పుట్టాను, ఎక్కడికి వెళ్ళాలి అన్నది తెలుస్తుంది. ఆనందంగా హరిని చూసుకోవచ్చు. ఎందుకని? ప్రహ్లాదుడు, అంబరీషుడు, ఎందరో భాగవతులు వాళ్ళందరినీ అర్థం చేసుకొని వాళ్ళ మార్గంలో హాయిగా వెళ్తూ జీవితంలో సంసారికంలో మామూలుగా ఏవైతే కష్టాలని మనం బాధపడతామో ఆ కష్టాలు ఏవి కూడా తోచకుండా, ఇవన్నీ ఆయన ఇచ్చినవే, సుఖాలు ఆయన ఇచ్చినవే, ఫైనలీ ఆయన దగ్గరికి చేరుకోవాల్సిందే. ఆయనే నేను, నేనే ఆయన అని ఆ అద్వైత తత్వం తెలుసుకొని ఆనందంగా జీవితం గడపడానికని ఏ బోధ మార్గం అయితే భాగవతం చెప్పదలుచుకుందో ఆ హితమును నేను జగత్తు కోసమని గర్వంగా చెబుతూ సమ్మతితో హరికే అంకితం ఇచ్చి, అనవసరమైన వాళ్ళకి అధములకి ఇవ్వకుండా, ఇస్తే ఏ సమ్మెట రేటులైతే పడాలో యమధర్మరాజు కాలుని చేత అవి పడకుండా హాయిగా జగత్ జీవితాన్ని సార్థకం చేసుకున్నదను అని పోతనరాజు గారు ఈ పద్యంలో మనకి చెప్తున్నారన్నమాట. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులు సొమ్ములు కొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట వ్రేటులం పడక సమ్మతితో హరికిచ్చి చెప్పెన్ ఈ బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్ అన్నారు. జై బమ్మెర పోతరాజస్వామి. మీ ద్వారా మేము ఇది నేర్చుకుంటున్నాము. ఈ భావాన్ని పిల్లలకి అందరికీ చెప్పండి. పిల్లలు పెద్దలు అందరికీ. బాలులు అంటారు. బాల అంటే నేర్చుకునే ఉద్దేశం కలిగిన ఎవడైనా బాలుడే, వృద్ధుడైనా సరే. అందరికీ చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేయకపోతే బెల్ ఐకాన్ కూడా నొక్కండి, వెంటనే మీకు అందుతుంది. కాబట్టి నమస్కారం.